తమ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలు కాంగ్రెస్ సర్కార్ ఏర్పడగానే అమలవుతాయన్న భరోసా ఇచ్చారు ఆ పార్టీ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి. రాష్ట్ర స్థాయిలో ప్రకటించిన ఎన్నికల హామీల విషయంలో ఇంతవరకు ఉమ్మడి జిల్లాలో ఏ పార్టీ అభ్యర్థి చేయని విధంగా కంది శ్రీనివాసరెడ్డి ఏకంగా బాండ్ పేపర్పై సంతకం చేసి సంచలనం సృష్టించారు. ఇప్పటివరకు ఏ అభ్యర్థి చేయని ధైర్యం కంది శ్రీనివాసరెడ్డి ప్రదర్శించారని, ఇంతటి నమ్మకమైన అభ్యర్థి కేవలం కేసీఆర్ మాత్రమేనంటున్న స్థానికులు. అయితే ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి జోషి ఆదిలాబాద్ నుంచి అందిస్తారు. ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వేసినటువంటి ధైర్యమైన అడుగు విషయంలో ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజల నుండి పూర్తిగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే టీపీసీసీ స్థాయిలో 6 గ్యారెంటీలను ఇవ్వడం జరిగిందో దాన్ని అమలు చేయడానికి తనది పూచి అనేటటువంటి కోణంలో ఏకంగా బాండ్ పేపర్ పైన సంతకం చేసి మరి మీడియా ముందు ప్రదర్శించినటువంటి ఏకైక క్యాండిడేట్గా జనం కంది శ్రీనివాసరెడ్డిని కొనియాడుతున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క బాండ్ పేపర్ పైన సంతకం చేయడాన్ని జనాలు ఏ విధంగా చూస్తున్నారు వాళ్ళ మాటల్లోనే తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, ఇప్పుడు కంది శ్రీనివాసరెడ్డి 6 గ్యారెంటీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 6 గ్యారెంటీల విషయంలో బాండ్ పేపర్ పైన సంతకం చేయడాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు, ఏ విధంగా విశ్లేషిస్తారు? చాలా సంతోషం. ఇప్పటి వరకు మనకు 1952లో శాసనసభ ఎన్నికలు జరిగినాయి. పలు మార్లు ఎన్ని దఫాలుగా ఎందరో ఎమ్మెల్యేలైనా, ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే అయితే 4 సార్లు వరుసగా గెలిచినా కూడా ఎన్నో హామీలు ఇచ్చిండు. ఆయనకే మతిన్నాయో మతిలేవో కూడా తెలియదు. కానీ ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు ఏ అయితే సోనియా గాంధీ గారి చేత 6 గ్యారెంటీలను, ఇవి 6 గ్యారెంటీలు కాదు, 6 చట్టపరమైనటువంటి హామీలు, చట్టపరమైన హామీలు కాబట్టి బాండ్ పేపర్ మీద రాసి ఆయన ఇచ్చుడు. ఎందుకు అంత కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి నాయకుడు ఇప్పటి వరకు మన ఆదిలాబాద్ నియోజకవర్గం రాలి. కేవలం 36 సంవత్సరాల యువకుడు ఆయా సందర్భాలలో ప్రతికూల వాతావరణంలో సవాళ్లను ఎదుర్కొంటూ విద్యారంగంలో అశేష అనుభవాన్ని గడించి ఏకంగా అగ్రరాజ్యమైన ఎల్లలు దాటి అమెరికాలో తన సత్తాను చూపి వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో తలపండిన రాజకీయ యోధులకు కూడా ఇలా తలలు పట్టుకునేటటువంటి ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. మరి ఇన్ని సేవా కార్యక్రమాలను మేము నమ్మినాం కనుకనే ఈ 6 గ్యారెంటీలని అతడు బాండ్ పేపర్ మీద రాయించకున్నా కూడా మేము అందరం నమ్ముతున్నాం, మేము విశ్వసిస్తున్నాం. ఇలా యువకులం తన సమకాలీకుల అందరం కూడా ఇలా విద్యారంగంలో ఆయా క్వాలిఫికేషన్లు విద్యార్హతలు ఉన్నా కూడా ఎటువంటి ఉద్యోగావకాశాలు లేకున్నా ఇతను వెనుక నడుస్తున్నాం. ఎందుకంటే రేపటి నాడు ప్రతి ఒక్క యువకుడు కూడా తమ జీవితంలో ఉన్నటువంటి కూడు గూడు గుడ్డ అనే ఈ కనీస అవసరాలని తీర్చుకొని సమాజంలో తల ఎత్తుకుని జీవిస్తూ సమాజ స్థాపనకు కారకులవుతూ సమాజంలో ఉన్న ఈ దొంగలకు, ఈ ముఠాలకు, ఈ బీజేపీ రౌడీలకు, టీఆర్ఎస్ దొంగలకు ఒక భావి భారత పౌరులకు ఆదర్శప్రాయంగా శ్రీనివాసరెడ్డి యొక్క మిత్ర బృందము అనేది ఖచ్చితంగా ఉంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి అదేవిధంగా ఇవి 6 గ్యారెంటీలు కావు, 6 చట్టాలు. భవిష్యత్తులో ప్రతి ఒక్క వ్యక్తి గమనిస్తాడు ఈ 6 చట్టాల ద్వారా ఏమవుతుంది. ఇన్ని చట్టాలు ఉన్నాయి. ఈ 6 చట్టాల ద్వారా సమాజ స్థాపన జరుగుతుంది. గాంధీజీ చెప్పినట్టు సత్యం, అహింస, ధర్మం ఎట్లయితే 3 సిద్ధాంతాలను ఇవి 6 సిద్ధాంతాలు. నీతి, నిజాయితీ, న్యాయము, ధర్మము అనేటటువంటి 6 సిద్ధాంతాలు కట్టుబడి ఉంటే ఆటోమేటికల్గా ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ప్రజాస్వామ్యానికి నిర్వచనంగా ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు ఉంటారని మేమందరం నమ్ముతున్నాం. మీరందరూ కూడా నమ్మాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఒకవేళ ఇంత బాండ్ పేపర్ మీద రాసిన 6 గ్యారెంటీలను ఇతడు విఫలమైతే మమ్మల్ని ఏ గ్రామంలో కూడా రానియకుండా రాళ్లతోని కొట్టినా కూడా మేము పడడానికి సిద్ధంగా ఉన్నామని ఈరోజు శ్రీనివాసరెడ్డి గారి బృందం తరఫున నేను హామీ ఇస్తున్నాను. అయితే ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కంది శ్రీనివాసరెడ్డి వేసినటువంటి యొక్క ధైర్యమైనటువంటి అడుగని చెప్పవచ్చు. ఎందుకంటే పార్టీ ఇచ్చినటువంటి హామీలకు తాను పూచికత్తు అనేటటువంటి కోణంలో అయితే బాండ్ పేపర్ పైన ఏదైనా అప్పు తీసుకున్నప్పుడు ఇచ్చినట్టుగా షూరిటీ ఇచ్చినటువంటి బాండ్ పేపర్ సంతకాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు, ఏమనిపిస్తుంది? ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలందరూ కూడా ఇంతకుముందు ఎమ్మెల్యేలుగా పనిచేసిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఇక్కడ అన్నిటికీ విఫలమైండు. ఇక్కడ చూసుకున్నట్టయితే కోరాడ చెనక ప్రాజెక్టు కూడా 368 కోట్లతోటి చేస్తా అని 1300 కోట్లను తిన్న సందర్భం అన్నీ చూస్తున్నాం. ఇక్కడ ఉన్న బీజేపీ ఎమ్మెల్యే కానీ
ఇక్కడ ఉన్న ఇతర నాయకులు అందరూ కూడా ఈ డబ్బులను పంచుకొని ఆదిలాబాద్ని మొత్తాన్ని కూడా నాశనం చేసిండ్రంటే ఇంతకు ముందున్న ఎమ్మెల్యే అభ్యర్థులు అని చెప్తున్నా. ఈరోజు ఒక్కటే చెప్తున్నా ఏమంటే ఈరోజు కందిసీనన్న మన ఆదిలాబాద్కి వచ్చిన తర్వాత ఈ జోగురామన్న అనే వ్యక్తి భయపడుతున్నాడు బాగా. ఈరోజు ఎటువంటి పరిస్థితి ఉన్నదంటే ఆదిలాబాద్లో ఈరోజు తప్పనిసరిగా ఈరోజు కంది శ్రీనివాసరెడ్డి గారిని విజయంగా ఎంతో మెజారిటీతో ఇక్కడ ఆదిలాబాద్ జనాలు గెలిపించగలుగుతారని మేము బలంగా నమ్ముతున్నాం. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కొందరు మనుషులను కొనుక్కొని ఇక్కడ మొత్తం కూడా రాజకీయంని గూండాయిజాన్ని చేస్తున్నాడు. కానీ ఎక్కడ ఉన్నా కూడా మనిషిని కొంటున్నావు కానీ నువ్వు మనిషిని కొంటావు కానీ మనసుని మాత్రం కొనలేవని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా జోగురామన్న గారు. మీకు ఇక్కడ ఉన్న అందరిని రౌడీలను తయారు చేస్తున్నావు. ఇక్కడ రాజకీయం ఎక్కడో రౌడీ రాజకీయం చేయిస్తున్నావు అనేది అందరూ ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు నీకు బుద్ధి చెప్తారు. ఈరోజు సీనన్న కూడా 6 గ్యారంటీలకు ఈరోజు మద్దతుగా నిలబడి ఈరోజు తప్పకుండా ఈ 6 గ్యారంటీలు రేవంత్ అన్న దగ్గర తప్పనిసరిగా కూడా ఇవన్నీ ముందుకు తీసుకుపోయి ఈ 6 గ్యారంటీలు కూడా అమలు చేస్తా అని తన భరోసా ఇచ్చిండు. ఈరోజు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈరోజు అర్థం చేసుకోవాలా. 15 సంవత్సరాల నుంచి మన ఆదిలాబాద్ ఎంత వెనుకబడ్డదో మీకు అందరికీ తెలుసు. కాబట్టి మీరు ఈసారి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపించగలరని నా యొక్క మనవి. ఈ 6 గ్యారెంటీల విషయానికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో కంది శ్రీనివాసరెడ్డి గారు ఇది 100% అమలు చేస్తాడు. ఇది పక్కా 100% అమలయ్యే పథకం. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అభ్యర్థి ఎవరైనా సరే ఉమ్మడి జిల్లాల ఆ పార్టీ ఇచ్చినటువంటి హామీల విషయంలో ఇట్లా బాండ్ పేపర్ మీద సంతకం చేసిర్రా ఎవరన్నా? రాసి ఇవ్వడం జరగలేదు. ఇచ్చిన హామీలను కూడా ఇప్పుడు జోగురామన్ రెడ్డి కానీ వేరే కానీ నిలబెట్టుకోలేదు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఎక్కడా కాలేదు. కమాస్కము పెన్షన్లు అన్నారు, పెన్షన్లు కూడా కాలేదు. దాదాపు రేషన్ కార్డ్స్ కూడా కాదు. ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్సే కాలేదు. అయితే మరి పెద్ద ప్రాబ్లమ్ని వీళ్ళు ఏం చేస్తారు? అందుకొరకు ప్రజలు విసిగి వేసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ను పాతి పెట్టాలన్నట్టు చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి 80 నుంచి 90 సీట్లు రాబోతున్నాయి. రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కాబోతున్నాడు. 6 గ్యారంటీల స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాని మీద బాండ్ పేపర్ పైన సంతకం చేసి మరి మీడియా ముందు ప్రదర్శించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలుకు తను గ్యారంటీ అనేటటువంటి కోణంలో ఆయన సంతకం చేయడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు, ఏమంటారు? ఇప్పుడు ఆదిలాబాద్ పరిస్థితి ఏమున్నదంటే పాయల్ శంకరు జోగురామన్న ఇద్దరు కలిసి వాళ్ళు మొత్తం ఆదిలాబాద్ని నాశనం చేసిండ్రు. ఇంకా మన కండిషనర్ రేట్ ఎట్లా అంటే మనకు ఆదిలాబాద్కు ఒక దేవునిలాగా వచ్చిండు. ఇప్పటి వరకు మొత్తం నాశనం చేసిండ్రు. అది మొత్తం ఆదిలాబాద్ మొత్తం వెనుకబడ్డది. ఆదిలాబాద్లో ఒక ఇండస్ట్రియల్ కూడా లేదు. ఆదిలాబాద్ ఏమున్నాయి? బట్టల షాపులు మాత్రం ఉన్నాయి. ఎందరో మంది నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగులు ఎంతో బీకాము బీఈడి పీజీ చేసి వాళ్ళు బట్టల షాపులలో అక్కడ ఇక్కడ కూలీ నాలి పని చేసుకుంటున్నారు. కంది శ్రీనివాసరెడ్డి అన్న వచ్చిన తర్వాత ఆయన ఏమంటున్నారు? ఆదిలాబాద్కు ఏదైనా ఒక పెద్ద ఫ్యాక్టరీ తీసుకొని వచ్చి ఆదిలాబాద్లో 10,000 నుండి 20,000 వరకు ఉద్యోగాలు ఇస్తాను అని అంటున్నారు. ఇది మొత్తానికి అంటే కంది శ్రీనివాసరెడ్డి వేసినటువంటి అడుగు ఏదైతే ఉందో అది చాలా ధైర్యమైనటువంటి అడుగు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీల అమలుకు తన పూచీకత్తు, తను బాధ్యుణ్ణి, తనదే బాధ్యత అనేటటువంటి కోణంలో ఏదైతే ఏకంగా బాండ్ పేపర్ పైన సంతకం చేయడాన్ని స్థానిక జనాలందరూ, నియోజకవర్గానికి సంబంధించినటువంటి జనాలందరూ కూడా పూర్తిగా హర్షిస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క భరోసా ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కంది శ్రీనివాసరెడ్డి దీనిపైన ఖచ్చితంగా ఆ పార్టీ అధిష్టానంతో పోరాడైనా సరే ఎక్కడా కూడా ఈ యొక్క 6 గ్యారంటీలు విఫలం కాకుండా తన నియోజకవర్గంలో పూర్తిగా అమలయ్యే విధంగా తాను చొరవ తీసుకుంటారు అనేటటువంటి ఒక నమ్మకాన్ని ఇక్కడ జనాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అవినాష్తో ఆదిలాబాద్ నుండి రాజశేఖర్ జోషి, అమ్మా న్యూస్.